హలో మిత్రులారా, ఈరోజు వీడియోలో మనం వచ్చేసి ఈ పెయిన్లెస్ గ్లూకోమీటర్ ఐవా అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్. వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు మై ఛానల్ వాసు కొల్లు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక అన్బాక్సింగ్ విషయానికి వస్తే బాక్స్ అయితే చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. పెద్దగా బ్రాండింగ్ ఉంటుంది ఐవా అని. అండ్ ఓపెన్ చేయగానే మనకు ఒక వెల్కమ్ కార్డ్ టైప్ అండ్ యాప్ ఇన్స్టలేషన్కి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. డైరెక్ట్గా నెక్స్ట్ మనకు వచ్చేసి ఐవా ప్రొడక్ట్ ఉంటుంది. ఈ హెల్త్ గ్యాడ్జెట్కి అయితే ఫ్రంట్ ఐవాన్ బ్రాండింగ్ ఉంటుంది. బ్యాక్ వచ్చేసరికి టైప్ సి ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. పవర్ ఆన్ బటన్ ఉంటుంది. అండ్ పవర్ ఆన్ చేస్తే మనకి ఇలా సెన్సార్స్ అయితే ఆన్ అవుతాయి. ఈ గ్యాడ్జెట్ యూజ్ చేయడానికి ఐవా అనే యాప్ అయితే ఇన్స్టాల్ చేయాలి. బోత్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఆ 2 ఫింగర్స్ని సెన్సార్స్ పైన పెట్టి టేక్ టెస్ట్ విత్ ఐవా అని కొడితే మనకి ఏంటంటే కొంత టైం తీసుకొని రిజల్ట్స్ అయితే డైరెక్ట్గా మనకి యాప్లో వచ్చేస్తాయి. జనరల్గా షుగర్ టెస్ట్ చేయాలంటే మనం బ్లడ్ డ్రాప్ ఇవ్వాలి. బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ సెన్సార్స్ పైన ఫింగర్స్ పెడితే అది వైటల్స్ని చెక్ చేసి మనకి రిజల్ట్స్ అయితే వస్తాయి. మనకి ఇక్కడ వచ్చింది 113 అయితే చూపిస్తుంది. అండ్ ఇందులో కొన్ని ఫీచర్స్ అయితే ఇంకా లాక్లో ఉన్నాయి. అండ్ రిజల్ట్స్ వచ్చేసి మనం 1 వీక్కి డైలీ అండ్ మంత్లీ కూడా యాప్లో వచ్చేసి మనం చెక్ చేసుకోవచ్చు. ఇది ఆర్డర్ చేసుకోవాలంటే ఐవాకి సపరేట్ వెబ్సైట్ ఉంది. బట్ కరెంట్లీ అయితే నోటిఫై మీ అని ఉంది. స్టాక్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. స్పెషాలిటీ వచ్చేసి 6 విటల్స్ చెక్ చేస్తుందని చెప్పాం కదా. బ్లడ్ గ్లూకోజ్, ఈసీజీ, ఆక్సిజన్, హార్ట్ రేట్, బ్లడ్ షుగర్, హెచ్బిఏ1సి. అయితే ఈ బ్లడ్ షుగర్ చెక్ చేయడానికి బ్లడ్ శాంపుల్ అయితే తీసుకుంటుంది. మరి తీసుకోకుండా సెన్సార్ ద్వారా చెక్ చేస్తుంది కాబట్టి అక్యూరసీ ఎలా ఉందో కూడా మనము యూజింగ్ బ్లడ్ శాంపుల్ ఇచ్చి కూడా చూద్దాం ఒకసారి. దీనికోసం నేనైతే బీట్వోక్ కర్వ్ మిషన్ అయితే యూస్ చేస్తున్నాను. దీనికి స్ట్రిప్ పెట్టి మనం బ్లడ్ శాంపుల్ కూడా ఇవ్వాలి. అప్పుడే మనకి షుగర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. మీరు వీడియోలో కానీ చూసినట్లయితే 113 వచ్చింది ఐవాతో. అండ్ ఇక్కడ మనం యూజింగ్ బ్లడ్ శాంపుల్ చెక్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎంత వస్తుంది అనేది కూడా చూద్దాం. సో చూసారు కదా, బ్లడ్ శాంపుల్ అయితే ఇచ్చేసాం. మనకు వెంటనే ఫోన్లో అయితే రిజల్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులో వచ్చిన రిజల్ట్స్ని బేస్ చేసుకొని మనకి ఐవాలో అక్యూరసీ చూడొచ్చు. సో ఇందులో 216 వచ్చింది. ఐవాలో మనకు ఓన్లీ 113 చూపించింది. ఐవా వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ అయితే గ్రేట్ అనే చెప్పొచ్చు. బట్ అందులో అయితే అక్యూరసీ అయితే సరిగ్గా లేదు మనం చెక్ చేసి చూసినప్పుడు. మోరోవర్ మనం ఈ ప్రోడక్ట్ కొనడానికి అరౌండ్ 16,000 అయితే స్పెండ్ చేస్తున్నాం. అలా స్పెండ్ చేసి తెచ్చినప్పుడు ప్రిసైజ్గా వస్తుందనే ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇందులో అయితే అలా రావట్లేదు మనం చెక్ చేసినప్పుడు. అండ్ షుగర్ ఉన్న పేషెంట్స్ ఏంటంటే కొంతమంది ఇన్సులిన్ వాడే వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని దానికి తగ్గట్టు డోస్ తీసుకుంటారు. అలాంటి వాళ్ళకైతే కొంచెం డేంజరే. సో కొన్ని రోజులు ఆగి ఇప్పటివరకు అయితే మీరు రెగ్యులర్గా ఉండే మిషన్సే యూస్ చేయడం బెటర్ అని చెప్తున్నాను. మేబీ ఇది అప్డేట్ అయిన తర్వాత ఇంకా బెటర్ ఉండొచ్చు. అప్పుడు మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే వాసుకొల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.